హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యజ. ఎలా ఉన్నారు అందరూ? నా కామెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. సో చాలా డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అనే రీజన్ చెప్తానని. సో వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు ఇన్ని డేస్ అంటే ఫోన్ అయితే పాడైపోయింది అనమాట. కంప్లీట్గా టచ్ కూడా పనిచేయడం మానేసింది. సో దానివల్ల ఎడిటింగ్ చేయడం అది కుదరలేదు. సో దాని గురించి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం కుదరలేదు. అండ్ ఇప్పుడు నేను కొత్త మొబైల్ తీసుకున్నాను. కొత్త మొబైల్లో వీడియోస్ చాలా షూట్ చేసుకున్నాను. అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. సో ఆ స్పెషల్ డే రోజున నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఆ స్పెషల్ డే ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో మా ఈ స్పెషల్ డేని షేర్ చేయబోయే ముందు నేను మీకు ఈరోజు ఈ పర్సన్ని చూపిస్తాను. హాయ్. సో ఈ స్పెషల్ డే ఏంటి అంటే కనుక ఈరోజు మా యానివర్సరీ అనమాట. సక్సెస్ఫుల్గా 4 years అయితే కంప్లీట్ చేసుకుని 5th yearలోకి ఎంటర్ అయ్యాము. సో మా ఇద్దరికి హ్యాపీ యానివర్సరీ అనమాట. సో మీరందరూ కూడా మేము ఈ 4 years ఎంత హ్యాపీగా ఉన్నామో ఈ రాబోయే మిగతా అన్ని ఇయర్స్ కూడా అంతే హ్యాపీనెస్తో ఉండాలని మీరందరూ కూడా విష్ చేయండి. అండ్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. సో ఈ యానివర్సరీ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మీరు కూడా చూస్తూ ఉండండి. మీకు కూడా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే నా వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఈరోజు ఏం స్పెషల్స్ చేశానంటే ఏం చేయలేదు, ఓన్లీ గులాబ్ జామ్ చేశాను. అండ్ మేము ఈ రోజంతా ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్, యానివర్సరీ అవుట్ఫిట్ అనమాట. ఒక టాప్ అండ్ ప్లాజో తీసుకున్నాను. అండ్ తను వచ్చేసి ప్యాంట్ అండ్ షర్ట్, అంతే, ఇంకేముంటుంది. సో నా అవుట్ఫిట్ చూపిస్తున్నాం మీకు ఇక్కడ. ఇది వచ్చేసి టాప్. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, సేల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. బాగుంది టాప్. వింటర్ యూస్కి, రైనీ సీజన్ యూస్కి బాగుంటుంది. వాషింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇది ప్లాజో ప్యాంట్. అండ్ వచ్చేసి మొత్తం అన్నీ నేను రెడీ అయ్యేవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి, ఏముండదు. జస్ట్ వ్యాజ్లైన్ రాసుకుంటాను, స్టిక్కర్, కుంకుమ, అంతే, ఒక క్లిప్ అండ్ నా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. రెడీ అయిన తర్వాత మీకు ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్ వీడియోలో మాట్లాడాను కదా, సో అలా ఉంటా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈయన ప్యాంట్ అండ్ షర్ట్ అనమాట. సో మామూలు రెగ్యులర్ వేర్ స్టిచ్ చేయించుకున్నారు, జీన్స్ కాకుండా ఈసారి. అండ్ నేను ఈరోజు స్పెషల్ వచ్చేసి గులాబ్ జామ్ చేశానని చెప్పాను కదా. సో ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత మా మావయ్య గారు ఫోటో దగ్గర పెట్టడానికి అని చెప్పి గులాబ్ జామ్ బౌల్స్లో వేస్తున్నాను. అలానే మా హస్బెండ్కి, మా మరిదికి, అందరికీ కూడా గులాబ్ జామ్ ఇచ్చాను. అందరం గులాబ్ జామ్ ఎంజాయ్ చేసాము. గులాబ్ జామ్ తినేసి మేము విజయవాడ స్టార్ట్ అయ్యాము. విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాం, అవి కూడా షూట్ చేశాను నేను, అది కూడా షేర్ చేస్తాను. మొత్తం అంతా ఇంక్లూడ్ చేస్తే వ్లాగ్ చాలా పెద్దదైపోతుంది, అందుకే అది రేపొద్దున్న షేర్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే గులాబ్ జామ్ ఎంజాయ్ చేస్తున్నాం. దీంట్లో ఎవరు హలో, థ్యాంక్ యూ. పార్టీ రా, మరి ఏలూరు రమ్మంటే రావట్లే. నువ్వు ఏలూరు వస్తే పార్టీ ఇస్తాం. కాదు, నువ్వు ఎప్పుడు వస్తావు? సో ఫోన్లో మా తమ్ముడు అనమాట, మా తమ్ముడు కాల్ చేసి విష్ చేశాడు. అండ్ మార్నింగే మమ్మీ వాళ్ళు అందరూ కాల్ చేసి విష్ చేసేసారు. ఇక్కడ తమ్ముడితో మాట్లాడుతున్నాను, పార్టీ అది అడుగుతుంటే ఏలూరు వస్తే ఇస్తా అది ఇదని చెప్తున్నా. సో అలా కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. స్టార్ట్ అయ్యే ముందు చాలా మర్చిపోతాం కదా, మీలో ఎవరైనా మర్చిపోతారా? ఇలా నేనైతే చాలా మర్చిపోతాను అనమాట. స్టార్ట్ అయ్యే ముందు ఏదో ఒక దానికి వెనక్కి వెళ్తూనే ఉంటా. ఫస్ట్ ఒకసారి స్పెట్స్ కోసం వెళ్ళాను, మళ్ళీ తర్వాత హెల్మెట్ కోసం వెళ్ళాను అనమాట. ఈసారి బండి మీద వెళ్తున్నాం, కార్లో వెళ్ళట్లేదన్నమాట.
ఇదే నా ఫుల్ అవుట్ఫిట్. నేను మీకు ఇంకెక్కడ చూపించలేదేమో మేబీ. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ స్టార్ట్ అయిపోయాం. చూసారా, ఒకసారేమో స్పెట్స్ కోసం వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ హెల్మెట్ కోసం వెళ్ళాను. ఇలా అస్తమానం మర్చిపోతా, ఎప్పుడైనా సరే మర్చిపోతూనే ఉంటా. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాం. అక్కడ అందరికీ చెప్తున్నా, హాయ్ చెప్తున్నా. నేను మా గుండు బాస్ విజయవాడ వెళ్తున్నామని చెప్తున్నా. సో మేము విజయవాడ వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్గగుడికి వెళ్తాము. దుర్గగుడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రెస్టారెంట్కి దేనికైనా వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే మేము ఏలూరులో స్టార్ట్ అయ్యాము. బండి మీద వెళ్తున్నాం అనమాట. సో వ్యూ అది కూడా మీరు చూస్తారని చెప్పి వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఇది మా ఏలూరు రూట్ అనమాట. మీకు చాలాసార్లు షేర్ చేసా చాలా వీడియోస్లో. చాలా బాగుంటుంది ఈ వ్యూ అనేది. 2 సైడ్లు చెట్లు అటాచ్ అయిపోయినట్టు పైకి వరకు ఉంటాయి అనమాట. సో బాగుంటుంది. నెక్స్ట్ మేము వచ్చేసి ఇంకా అక్కడక్కడ చిన్న బిట్స్ షూట్ చేశాను. ఎక్కువ ఫ్యామిలీ టైమే స్పెండ్ చేయాలనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హనుమాన్ జంక్షన్, మేము వెళ్ళే దారిలో హనుమాన్ జంక్షన్ వస్తుంది. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్. చాలా బాగుంటుంది. మనం వెళ్ళే రోడ్ పక్కనే ఉంటుంది. సో అక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు. మనిషి మనం ఎలా ఉంటామో సేమ్ అలానే ఉంటారు. సో అది మీకు షేర్ చేయాలనిపించింది. మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. తెలియని వాళ్ళు అయితే ఒకసారి చూస్తారని చెప్పి అక్కడ దేవుణ్ణి స్వామిని షూట్ చేశాను అనమాట వీడియో. వాళ్ళు ఎవరు ఏమనలేదు వీడియో తీస్తుంటే. ఒకవేళ ఏమైనా అంటే తీయకూడదు అనుకున్నాను, కానీ అలా తీయకుండా ఏమైనా గూగుల్లో ఫోటో చూసి పెడదాం అనుకున్నాను. బట్ వాళ్ళు అలౌ చేశారు కాబట్టి నేను వీడియో అనేది షూట్ చేసుకున్నా. చూసారా, ఆయనకి బ్లాక్ కలర్ హెయిర్ అట్లా ఉంటుందన్నమాట. అచ్చు మన మనిషిలానే ఉంటారు. సో అదొకటి మీకు అక్కడ చిన్న బిట్ షూట్ చేశాను అనమాట. సో మీ అందరికి కూడా ప్రే చేసుకోండి దేవుడికి. అండ్ ఇక్కడ మేము విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాం. అంటే గన్నవరం అది దాటేసినట్టున్నాం అప్పటికే. సో అక్కడక్కడ ఇలా హాఫ్ మినిట్, 30 సెకండ్స్, 1 మినిట్ అట్లా బిట్స్ తీసుకున్నాను. ఒక వ్లాగ్ లాగా అయిపోతుందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రాంవర్పడు రింగ్ రోడ్ దగ్గరలో అనమాట. విజయవాడ ఎంటర్ అయిపోయాం. సో మేము ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాం అనమాట. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంటి దగ్గరే 8:30 అయిపోయింది. అండ్ టెంపుల్ రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. దర్శనం అయ్యి అక్కడ నేను ఫొటోస్ తీసుకుని వీడియోస్ ఇవన్నీ తీసుకుని బయటకు వచ్చేసరికి 11:30 అయింది. ఆ తర్వాత మేము రెస్టారెంట్కి కూడా వెళ్ళామన్నమాట. ఇది విజయవాడ దుర్గగుడికి వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట. ఈ ఫ్లైఓవర్ నుంచి కృష్ణానది భలే వ్యూ కనిపిస్తుంది అనమాట. నేనైతే ఈ వ్యూని ఎంత బాగా ఎంజాయ్ చేశాను అంటే సూపర్బ్ ఉందన్నమాట వ్యూ అయితే. నేను ఆ వ్యూ అంతా కూడా వీడియో షూట్ చేశాను నేను. సో అలా వీడియో షూట్ చేసుకుంటూ కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుని ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాము. సో ఫొటోస్ అవన్నీ లాస్ట్లో కానీ ఎక్కడైనా యాడ్ చేస్తాను చూడండి. ఒకటైతే పైన కొండ మీద అమ్మవారి ఫోటో ఒకటి పెట్టారు. అభిషేకం ఏదో చేసినట్టున్నారు అక్కడ విగ్రహానికి. సో అది కూడా పెట్టారు. నేను అది కూడా చిన్న ఫోటో తీసాను. అక్కడ వీడియో తీసానో లేదో గుర్తులేదు, కానీ ఫోటో అయితే తీసాను. అది కూడా షేర్ చేస్తాను. ఇది ఫ్లైఓవర్, దుర్గగుడి ఫ్లైఓవర్. ఇది దుర్గగుడి ఫ్లైఓవర్ పక్కన కృష్ణా నది అండ్ ఇట్ సైడ్ మామూలు రోడ్ అనమాట. చాలా ఎంజాయ్ చేసాం. మా యానివర్సరీని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ అందరూ కూడా నాకు చాలా విషెస్ పంపించాలి అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం కొండ మీదకి. కొండ మీదకి వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు ఆ కృష్ణానది కనిపిస్తుంది. ఆ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. సో మీరు ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉంటే కనుక ఈ టైంలో దర్శనానికి వెళ్ళండి, కోవిడ్ టైంలో. ఎందుకు అంటే దర్శనం అనేది చాలా బాగా అవుతుంది. అమ్మవారిని బాగా దర్శించుకోగలుగుతున్నాం. చూడడానికి కొంచెం టైం అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. 100 రూపీస్ దర్శనం ఉంది, 300 రూపీస్ దర్శనం ఉంది. మేము వెళ్ళినప్పుడు అతను అన్నారనమాట 300 అవసరం లేదండి, 100 రూపీస్ తీసుకోండి, ఫ్రీగానే ఉంది అంటే ఇంకా మేము అదే తీసుకుని వెళ్ళామన్నమాట.
సో ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ బండి పార్క్ చేసేసి మీకు ఇక్కడ టికెట్స్ కూడా చూపిస్తా చూడండి. 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము. 100 రూపీస్ టికెట్ తీసుకుని గుడి లోపలికి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకుని ఇంకా లోపల అంతా వీడియో తీయనివ్వలేదు. తీయగలిగినంత వరకు నేను షూట్ చేశాను, మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి. సో అది ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో మీ అందరూ నాకు యానివర్సరీ విషెస్ చెప్పండి. నా యానివర్సరీ వచ్చేసి October 31st. ఈ వీడియో మీకు మేబీ November 1st కానీ 2nd కానీ పోస్ట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. బాగుంది, చాలు ఆ చిన్న సింపుల్ సెలబ్రేషన్ చాలా అనిపించింది మాకు. నో ప్రాబ్లం. ఇలానే మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకోండి. మీ యానివర్సరీస్, బర్త్డేస్, ఇలాంటి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మనం మన పార్ట్నర్తో ఇంకా బాగా కనెక్ట్ అవుతాము. సో ఏదేమైనా సరే పార్ట్నర్తో కనెక్షన్ అనేది చాలా బాగుండాలి. ఎప్పుడైతే మనకి మంచి కనెక్షన్ ఉంటుందో, మంచి బాండింగ్ ఉంటుందో, ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకుంటాం, అన్నీ బాగుంటాయి అన్నమాట. ఎలాంటి ఇష్యూస్ రావు, ఇవన్నీ మంచిగా అవుతూ ఉంటాయి. సో స్పెండ్ టైం కనీసం ఇయర్కి ఒక్కసారి పోనీ మీ యానివర్సరీ రోజున మీ ఇద్దరు కలిసి చక్కగా టైం స్పెండ్ చేయండి. ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా పీస్ఫుల్నెస్ ఇస్తుంది, మంచి అండర్స్టాండింగ్, మంచి బాండింగ్ వస్తుందన్నమాట. సో ఇయర్లీ వన్స్ అంటే అసలు ఇష్యూయే కాదు కదా. యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ ఎక్కడో చోటుకి వెళ్తాము, ఒక 2 days 3 days ట్రిప్ అట్లా. ఫస్ట్ యానివర్సరీకి బీచ్ వెళ్ళాము, సెకండ్ యానివర్సరీకి హైదరాబాద్ వండర్లాకి వెళ్ళాము, థర్డ్ యానివర్సరీకి అమరావతి వెళ్ళాము, అండ్ 4th యానివర్సరీ లాస్ట్ ఇయర్ పెద్ద తిరుపతి వెళ్ళాము, అండ్ ఈ యానివర్సరీకి జస్ట్ కొన్ని డేస్ ముందే తిరుపతి వెళ్ళి వచ్చాము, పెద్ద తిరుపతి. సో ఇంకా ఎక్కడికి లేకుండా 1 day ట్రిప్ జస్ట్ విజయవాడ వరకు వెళ్ళి వచ్చాం అనమాట. చాలు, ఇలా ఎప్పుడైనా ఒక్కసారి టైం స్పెండ్ చేస్తే మన మధ్యలో డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా సార్ట్ అవుతాయి, మంచిగా మాట్లాడుకోవచ్చు, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఆ డే అంతా ఫ్రీగా ఉండండి, నో కుకింగ్ డే లాగా అలా బయట తిరుగుతూ హ్యాపీగా స్పెండ్ చేయండి. సో అంతే, ఈ వీడియో ఏదో చిన్న మెసేజ్ ఇద్దామనిపించింది అంతే. సో ఇలా అయితే నా డే అయితే ఎండ్ అయింది. ఇంకా వీడియో ఉంది, అది రేపు షేర్ చేస్తాను. నేను షాపింగ్కి వెళ్ళాను, అలానే రెస్టారెంట్కి వెళ్ళాను. సో అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.